బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. ఇంకో 4 రోజులు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయంటున్నారు. రాష్ట్రంలకు రుతుపవనాలు రావడానికి ఇంకో 4 రోజులు పడతాయంటున్న బేగంపేట్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తోటి మా రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. 2 రోజుల సంది సిటీలో వాతావరణం చల్లబడ్డది. ఇక ఈ రోజు పొద్దుగాల 3 గంటల నుంచి స్టార్ట్ అయిన వర్షం ఇక 8 గంటల వరకు సిటీ మొత్తం కురిసింది. సిటీనే కాదు తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా వర్షం పడ్డది. మరి ఈ వర్షానికి గల కారణాలు, రుతుపవనాల ఎఫెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బేగంపేట వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి వెదర్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ వర్షాలు మరి సడన్గా పడడానికి గల రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుత గత 2 రోజులుగా మనకి వాతావరణ పరిస్థితులు మనకి విదర్భ నుండి అలాగే దక్షిణ తమిళనాడు వరకు మనకి ఒక ఆవర్త ద్రోణి ఒకటి కొనసాగుతుంది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే నిన్న మనకి ఒడిస్సా నుంచి సౌత్ తమిళనాడు వరకు ఒక ద్రోణి ఒకటి కొనసాగటం వలన మనకి ఒక ఉపరితల ఆవర్తనం కూడా మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలు అలాగే ఒడిస్సా తీర ప్రాంతాల్లో ఆవరించి ఉండటం వలన మనకి ఈ గత రాత్రి మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది జరిగింది. సివియర్ థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది మనకి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ పరిసర జిల్లాల్లోని కూడా మనం జరగటం చూసాము. రుతుపవనాలు ఎంటర్ అవ్వడం వల్ల కారణం అనుకోవచ్చా, లేదంటే రుతుపవనాలు ఇంకా ఎంటర్ అవ్వలేదా మేడం? యాక్చువల్లీ మనకి ఇంకా రుతుపవనాలు తెలంగాణ రీజియన్లో ఎంటర్ కాలేదు, అట్లాగే కోస్టల్ ఏపీలో కూడా ఎంటర్ కాలేదు. ఇప్పుడు మనకి ప్రస్తుతం అవి రాయలసీమలో కొన్ని పార్ట్స్ అట్లాగే నెల్లూరు వరకు మనకి ఈ రుతుపవనాలు ఎంటర్ అవటం జరిగింది. ఇక తెలంగాణలో ఎంటర్ అవ్వాలంటే ఇంకా 4 days టైం పైనే పట్టే అవకాశాలు ఉన్నాయి. హెవీ రెయిన్స్ నిన్న జరిగింది, కానీ రాబోయే 3-4 రోజుల్లో జరిగేది కూడా మనకి ప్రీ మాన్సూన్ థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఉరుముల మెరుపులతో కురిసే వర్షం. అట్లాగే మనకి దీనివల్ల మనకి పిడుగుపాట్లు కూడా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే దాన్నే లైటనింగ్ అంటారు. సో ఈ ప్రభావం వల్ల మనకి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 1-2 చోట్ల కూడా మనకి ఈ భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నిన్న చూసిన వర్షం చూసుకుంటే సిటీ మొత్తం తడిసి ముద్దైందని చెప్పవచ్చు. భారీ వర్షం కిందకే కౌంట్ చేస్తున్నారు అంటారు. మరి ఈ వర్షము ఎన్ని సెంటీమీటర్స్ పడింది మేడం? ఎక్కడెక్కడ ఎంత సెంటీమీటర్స్ నమోదైంది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ డిస్టిక్లోని మనకి ఈ బాలానగర్ ఈ ఏరియాలోని మండలంలోని మనకి చాలా చోట్ల కూడా మనకి 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం కురవటం జరిగింది. అట్లాగే బేగంపేట ఎయిర్పోర్ట్లో మనం చూసుకున్నట్లయితే మెట్ ఆఫీస్ సెంటర్లో మనకి 8.7 సెంటీమీటర్స్ వర్షం నమోదైంది. అట్లాగే శ్రీనగర్ కాలనీలో 9.7 సెంటీమీటర్స్ కురవడం జరిగింది. ఇట్లా చూసుకుంటే కనుక మనకి చాలా చోట్ల హైదరాబాద్లో భారీ వర్షాలు కురవటం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక మన తేలికపాటి మోస్తారు వర్షాలు కూడా చాలా చోట్ల కురవటం జరిగింది. ఇక నిన్నటి వరకు ఈ రోజు వరకు ఇట్లా ఉంటే వాతావరణం, ఇక రానున్న 2 రోజుల్లో ఎట్లా ఉండబోతుంది సిటీలో వెదర్? యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే ఆ ద్రోణి ప్రభావం ఇంకా ఉండటం వలన మనకి అలాగే ఉపరితల ఆవర్తనం కూడా ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలో అలాగే ఒడిస్సా ప్రాంతాల్లో ఉండటం వలన అలాగే మనకి ఈ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కూడా మనకి యాక్టివిటీ ఉండటం వలన మనకి రాబోయే 3 రోజుల వరకు కూడా మనకి చాలా చోట్ల అంటే 75% ఆఫ్ ద తెలంగాణ స్టేట్ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే 1-2 చోట్ల మనకి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా రుతుపవనాల ఎఫెక్ట్తో కురిసిన వర్షాలు కాదు ఈ రోజు కురిసిన వర్షాలు, ఇక ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్తో కురిసిన వర్షాలు అనేసి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇక ఇప్పుడు రుతుపవనాలు ఇక 4 రోజుల్లో ఎంటర్ అవుతున్న కారణంతో నగరంలో మాత్రం కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి వర్షాలు పడ్డాయంటే మన రోడ్లపైన నీళ్లు నిలవడము, ట్రాఫిక్ జామ్తో ఇక నగరవాసులకు మాత్రం ఇబ్బందులు వర్షాకాలంలో తప్పేలా లేవు. కానీ ఈ రుతుపవనాలు ఎంటర్ అయ్యే విషయం, వర్షాలు పడతాయన్న విషయం మాత్రం రైతన్నలకు తీపి కబురనే చెప్పొచ్చు. ఇది వాతావరణంలోని తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.